హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ బ్లాగ్స్. ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఎక్కువగా యూట్యూబ్ లో షార్ట్స్ గానీ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గానీ ఎక్కువగా చూస్తుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఎక్కువగా అలా షార్ట్స్ రీల్స్ చూస్తూ ఉంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారో మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరైతే ఎక్కువగా యూట్యూబ్ షార్ట్స్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారో, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని ఇలా పైకి స్క్రోల్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మనలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ గానీ లేదంటే యూట్యూబ్ లో షార్ట్స్ గానీ ఇలా స్క్రోల్ చేస్తూ చూస్తూనే ఉంటారు. ఆ ఇన్స్టాగ్రామ్ లో బాధాకరమైన వీడియోలు వస్తే ఏడుస్తారు, అలాగే హాస్యభరితమైన వీడియోలు వస్తే నవ్వుతారు అనమాట. సో అలా స్క్రోల్ చేస్తూ చూస్తూనే ఉంటారు, గ్యాప్ ఇవ్వరు. సో అలా గ్యాప్ ఇవ్వకుండా స్క్రోల్ చేసేది ఏమవుతుందో తెలుసా? ఒక రీల్ గానీ ఒక షార్ట్ గానీ ఒక వర్టికల్ లెంగ్త్ అనుకుంటే అలా ఒక రోజులో మనం స్క్రోల్ చేసే హైట్ ఎంత పెరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా ఒక ఈఫిల్ టవర్ కి సమానమైన ఎత్తు పెరుగుతుంది అనమాట. అంటే అంత ఎత్తు వరకు మనం ఒక రోజు అంతా వీడియోని స్క్రోల్ చేస్తూ ఉంటాం అనమాట. అదే రీల్స్ ని కానీ అదే షార్ట్స్ ని కానీ మనం ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా స్క్రోల్ చేస్తే ఎంత ఎత్తుకు ఎదుగుతుందో తెలుసా? 2 బుర్జ్ ఖలీఫాలకి సమానం అవుతుంది అనమాట. అంటే ఒక బుర్జ్ ఖలీఫా మీద ఇంకో బుర్జ్ ఖలీఫా పెడితే ఎంత ఎత్తు పెరుగుతుందో అంతకి సమానం అవుతుంది అనమాట. ఒక నెల మొత్తానికి మనం స్క్రోల్ చేసే రీల్స్ కానీ షార్ట్స్ కానీ. అదే మనం ఒక సంవత్సరం మొత్తం కానీ రీల్స్ షార్ట్స్ స్క్రోల్ చేసుకుంటూ పోతే ఎంత ఎత్తుకు పెరుగుతుందో తెలుసా? 3 ఎవరెస్ట్ అంతా ఎక్కువ పెరుగుతుంది అనమాట. అంటే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పర్వతం కదా. సో అలాంటి 3 పర్వతాలు ఎంత ఎత్తు ఉంటాయో అంత ఎత్తు వరకు మనం స్క్రోలింగ్ చేస్తాం అనమాట ఒక సంవత్సరానికి. దీనివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు డౌట్ రావచ్చు. ఎలాంటి ఎఫెక్ట్ అంటే, మనం ఆ వీడియోలో ఏదైతే భావోద్వేగాలు ఉన్నాయో వాటినే మనం తీసుకుంటాం అనమాట. ఆ వీడియోలో మనుషులు నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాం. సో అందుకనే ఎక్కువగా యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానివ్వండి చూడడం తగ్గించండి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎవరైతే ఎక్కువ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని మీరు విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై. సైన్ అవుట్ నౌ.